ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై వాదనలు జరిగాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం కవిత పిటిషన్లపై విచారణ జరిపింది. మరోవైపు ఈడీ, సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించగా బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలలుగా కవిత జైల్లోనే ఉంటున్నారు. మరోవైపు ఇప్పటికే లిక్కర్ కేసులో సిసోడియాకి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అయితే కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైన ఈడీ, సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేయడం జరిగింది. ఈలోపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ఈరోజు కోర్టును కోరారు. అయితే ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థల ప్రతివాదులుగా ఉన్న వారి వాదన వినకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వలేము అని చెప్పి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ని నిరాకరించడం జరిగింది. అయితే ఆగస్టు 20వ తేదీన దీనిపైన సమగ్ర విచారణ సుప్రీంకోర్టు చేపట్టబోతోంది. ఇటు వెంటనే నోటీసులు ఇవ్వాలి, ముఖ్యంగా విచారణ జరపాలి అనే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా ఇటు ఈరోజు కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టును విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో ఈ కేసు విచారణని ఆగస్టు 20వ తేదీకి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి 5 నెలలుగా కవిత జైల్లో ఉంటున్నారు. ఇప్పటికే 493 మంది సాక్షుల్ని విచారించడం జరిగింది. అలాగే 2 ఛార్జ్ షీట్లు, 2 కేసుల్లో కూడా ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. సో మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు. సెక్షన్ 45 కింద ఆవిడకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ హైకోర్టు మహిళ అయినంత మాత్రాన ఆవిడకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేసులో చాలా కీలక నిందితురాలుగా ఆవిడ ఉన్నారు. ఆవిడకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని జూలై 1న కవితకు హైకోర్టు బెయిల్ నిరాకరించడం జరిగింది. అయితే హైకోర్టు పరిగణలోకి తీసుకుని అంశాలను పిటిషన్ లో చేరుస్తూ కవిత ముఖ్యంగా హైకోర్టుని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో నెక్స్ట్ ఆగస్టు 20వ తేదీన ఇటు ఈడీ, సిబిఐ ఈ 20వ తేదీ లోపు కవిత బెయిల్ పిటిషన్ల పైన తమ వైఖరి ఏంటి అనే దానికి సంబంధించి కౌంటర్ ఫైల్ చేయడం జరుగుతుంది. దానిపైనే వాదనలు అనేవి జరగబోతున్నాయి. కవితకు ముఖ్యంగా హైకోర్టు, ట్రయల్ కోర్టులో ఇటు సిబిఐ అలాగే ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా బెయిల్ ని వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఆవిడ కీలక పాత్రధారిగా, సూత్రధారిగా ఈ కేసులో ఉన్నారు. సాక్షుల్ని, ఆధారాలను ప్రభావితం చేస్తారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని చెప్పి, ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాల్సి ఉందని చెప్పి 2 కేసుల్లో కూడా ఇటు కవిత బెయిల్ ని వ్యతిరేకించడం జరిగింది దర్యాప్తు సంస్థలు. సో ఇప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ అయిపోయాయి. అలాగే కేసులో కీలక నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియాకి ఈడీ, సిబిఐ 2 కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడీ కేసులో ఇటు కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు కవిత కూడా ఇదే గ్రౌండ్స్ ని మెన్షన్ చేస్తున్నారు. సో ఈ మనీష్ సిసోడియా అలాగే కేజ్రీవాల్ ఇద్దరికి కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ బెయిల్ తీర్పులకు అనుసారంగా కవిత కూడా బెయిల్ కి అర్హురాలు అన్న గ్రౌండ్స్ ని ఈరోజు ముకుల్ రోహత్గి కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదన వినిపించడం జరిగింది. సో నెక్స్ట్ ఈడీ, సిబిఐ కౌంటర్స్ ఆధారంగా తదుపరి ఆగస్టు 20వ తేదీన విచారణలో భాగంగా వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ముఖ్యంగా వారి వాదన ఏంటి అన్నది కూడా విన్న తర్వాత కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈడీ కేసులో మార్చి 15న అలాగే సిబిఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం సుమారు 5 నెలలుగా తిహార్ జైలు నెంబర్ 6లో ఆవిడ గడుపుతున్నారు. సో కుటుంబ సభ్యులు ప్రతి వారం కూడా ములాఖాత్లో భాగంగా ఆమెను కలుస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు రెగ్యులర్ గా కూడా. కానీ కింది స్థాయి నుంచి పై స్థాయి కోర్టు వరకు కూడా కవిత న్యాయ పోరాటం అనేది కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందన్న ఆశాభావంలో బీఆర్ఎస్ తరపు నాయకులు కానీ కవిత కుటుంబ సభ్యులు కానీ ఉన్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే కేజ్రీవాల్ అలాగే సిసోడియాకి బెయిల్ వచ్చిన నేపథ్యంలో సో తనకు కూడా బెయిల్ వస్తుంది అన్న భావన అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 20కి వాయిదా పడ్డ నేపథ్యంలో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు కౌంటర్ ఎప్పటిలోగా దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఎస్, ఆగస్టు 20 లోపు కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఈడీ అండ్ సిబిఐ. ఆగస్టు 20వ తేదీన ఇటు సిబిఐ అలాగే ఈడీ వాదనలపైన ఇటు కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. కవిత తరపు న్యాయవాదులు ముఖ్యంగా ఇటు ట్రయల్ కోర్టు నుంచి ఇటు హైకోర్టులో జరిగిన వాదనలు వీటన్నిటిని గతంలో సుప్రీంకోర్టులో ఈ కేసు లిక్కర్ కేసుకు సంబంధించి కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కానీ ఆవిడ విచారణకు పిలవడం కానీ సో ఈ గ్రౌండ్స్ అన్నింటినీ మెన్షన్ చేస్తూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. సో ఇటు దర్యాప్తు సంస్థలు కూడా ట్రయల్ కోర్టు హైకోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలతో పాటుగా కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పటివరకు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి అన్న అంశాలకు సంబంధించిన అంశాలతో పాటుగా కవితకు బెయిల్ ఇవ్వొచ్చా లేదా ముఖ్యంగా బెయిల్ ని వ్యతిరేకిస్తున్నారా అన్న అంశాలను కూడా పిటిషన్ లో పేర్కొంటూ కౌంటర్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎందుకు బెయిల్ వ్యతిరేకిస్తున్నారు అంటే కనుక దానికి సంబంధించిన అంశాలను కూడా వాళ్ళు ఈ నోటీసులకు ప్రతిస్పందనగా కౌంటర్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో అన్ని అంశాలని ముఖ్యంగా అన్ని అంశాలపైన ఈ ఆగస్టు 20వ తేదీన 2 కేసులకు సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసు సపరేట్ గా అలాగే సిబిఐ అవినీతి కేసు సపరేట్ గా 2 బెయిల్ పిటిషన్లను కవిత దాఖలు చేయడం జరిగింది. సో ఈ 2 పిటిషన్ల పైన కూడా దర్యాప్తు సంస్థలు కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత దీనిపైన సమగ్ర విచారణ ఆగస్టు 20వ తేదీన జరగబోతోంది. ఒకవేళ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి దర్యాప్తు సంస్థలు ఇస్తాయా, ముఖ్యంగా అఫిడవిట్స్ ఇస్తాయా, ఇప్పటి వరకు ఏ వ్యక్తికి కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏ వ్యక్తికి కూడా బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి ఇటు దర్యాప్తు సంస్థలు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేసిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు కవిత కేసుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి, వాటికి సంబంధించిన విచారణ కూడా ట్రయల్ కోర్టులో కొనసాగుతుంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తాయా లేక బెయిల్ ని వ్యతిరేకిస్తాయా అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఆగస్టు 20న సమగ్ర విచారణ కవిత బెయిల్ పిటిషన్ల పైన జరగబోతోంది. సో చూడాలి కవిత బెయిల్ ని వ్యతిరేకిస్తూ కౌంటర్ ఫైల్ చేస్తాయా లేక తమకేం అభ్యంతరం లేవని చెప్పి కౌంటర్ ఫైల్ చేస్తాయా. ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రికి సిబిఐ కేసులో అలాగే ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కేజ్రీవాల్ కూడా ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా లిక్కర్ కేసు నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తారన్న ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. సిసోడియా అలాగే కేజ్రీవాల్ కి ఏ విధంగా అయితే బెయిల్ వచ్చిందో కవితకు కూడా బెయిల్ వస్తుందన్న ధీమాను అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి ఆగస్టు 20న సుప్రీంకోర్టులో కవితకు ఎంతవరకు ఊరట లభిస్తుంది అనేది. థాంక్యూ గోపి.